తన పిల్లలకి అన్యాయం చేసినట్టు అయింది. తన తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. సో, అది అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేయడం ప్రధాన కారణం అంటే అతనికి ఒక సెల్ఫ్ గిల్ట్ గూడా ఉంది. అంటే సెల్ఫ్ బ్లేమ్ తనను తాను అంటే నేను ఈ అమ్మాయికి సరిగ్గా చూసుకోలేదేమో, ఎమోషనల్‌గా సరిగ్గా లేదేమో, సెక్సువల్‌గా సాటిస్ఫై చేయలేకపోతున్నానేమో, నా ప్రేమ ఈ అమ్మాయికి సరిపోలేదేమో, అంటే నేను ఇన్‌అడిక్వేట్ పర్సను అనేది ఆయనకొచ్చింది. తర్వాత ఈ ఇంకొక వాక్యం కూడా రాశాడు. అదేంటంటే, ఏ అమ్మాయి కూడా ఇలాంటి పని చేయొద్దు అని కూడా. అంటే నేనెంత పెయిన్‌కి గురవుతున్నానో, మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయిలు గానీ, మీ భర్తలు గానీ అలాగే అవుతారు అని. కానీ ఎవరు ఆహ్, ఇలాంటివి చెప్పడం ద్వారా మారరు. సో, అసలు ఇటుపక్క ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినప్పుడు మనకి స్పెసిఫిక్‌గా ఈ స్టోరీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలీదు కానీ, జనరల్‌గా ఇలాంటి విషయాల్లో అసలు ఎందుకు అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఇంత అఫైర్‌లు పెట్టుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం ప్రతి 10 మంది భార్యల్లో 7 మందికి అఫైర్‌లు ఉన్నాయనేది ఈ మధ్య చేసిన ఒక సర్వే, ఒక యాప్ సర్వే చేసింది. ఆహ్, గ్లెండన్ అనే ఒక యాప్. గ్లెండన్ అనే యాప్ ప్రకారం డేటింగ్ యాప్. ప్రతి 10 మంది భార్యల్లో 7 మందికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయనేది ఇండియాలో. ఇది షాకింగ్ అనమాట. నిజానికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఎందుకంటే దానికొక థియరీ ఏందంటే, అసలు హ్యూమన్ బీయింగ్స్ సెక్సువల్‌గా ఒకరితో ఒకరు ఉండడం అనేది ఫోర్స్‌డ్‌గా సమాజాని కోసం ఈ దంపతి వివాహాలంటారు. ఈ దంపతి వివాహాలను ఏర్పరిచారు. కాబట్టి బయోలాజికల్‌గానే ఎవరు గూడా ఒకరితోనే జీవితాంతం ఉండే పరిస్థితి లేదు. కొంతమంది విధి లేక, ఆపర్చునిటీస్ లేక, లేకపోతే మోరల్‌గా బైండ్ అయ్యి ఉంటారు తప్ప, నేచురల్‌గానే అది సాధ్యం కాదని ఒక థియరీ ఉంది. అది కాకుండా సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూసుకున్నప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అండ్ రిలేషన్‌షిప్ డిస్సాట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటది. చాలా వరకి చాలామంది సైకాలజిస్టులు చెప్పేదంటే, సెక్స్ అనేది సెక్సువల్ రిలేషన్‌షిప్ అనేది ప్రేమ కొరత వల్లనే లేదా ఎమోషనల్ కొరత వల్లనే వాళ్ళు రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు అనేది ఒక సైకలాజికల్ థియరీ. ఇప్పుడు ఈ అబ్బాయి 2,00,000 జీతం అంటే చాలా బిజీగా ఉన్నాడు. చాలా నైట్ డ్యూటీలు, చాలా టైం అంతా కూడా జాబ్‌కే స్పెండ్ చేయడం. ఈ అమ్మాయికి ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఇవ్వలేకపోవడం, ఆ అమ్మాయి ఎమోషనల్ అవసరాలను గుర్తించలేకపోవడం, అలాంటివి జరిగి ఉండే అవకాశం ఉంది. రెండోది మొనోటనీ అండ్ బోర్‌డమ్ డైలీ లైఫ్‌లో. అంటే మనకొక కొద్ది రోజుల తర్వాత మొనోటనస్‌గా మారిపోతుంది. ఒక ఎక్సైట్‌మెంట్ జీవితంలో ఉండదు. అటువంటప్పుడు ఎక్సైట్‌మెంట్ కోరుకుంటారు. ఒక పిల్లలు ఇద్దరు పుట్టినాక ఒక స్త్రీ ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, ఆ ఎక్సైట్‌మెంట్ లేనప్పుడు యాప్స్ ద్వారానో, లేకపోతే సోషల్ మీడియా ద్వారానో వచ్చే పరిచయాలు ఎక్సైటింగ్ ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళు తమతో సరదాగా మాట్లాడడం, ఫన్నీగా ఉండడం, పూటకి తిన్నావా లేదా కనుక్కోవడం, ఇవన్నీ చేస్తుంటారు. భర్తకి ఇవన్నీ సాధ్యం కాదు. సో, దాంతో వాళ్ళ మెల్లగా వాళ్ళతో అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఇక మూడవది సెక్స్ డిస్సాటిస్ఫాక్షన్ లేదా డిజైర్ ఫర్ వెరైటీ. చాలామందికి రొటీన్ అయిపోతుంది సెక్సువల్ ఇది కూడా. బిగినింగ్‌లో ఉండే ఒక ఎక్సైట్‌మెంట్, ఫన్, ఒక అడ్వెంచరు, ఎరోటిక్ అడ్వెంచర్ అంటారు. అవన్నీ కూడా ఉండవు. రొటీన్ అయిపోతుంది. రొటీన్ అయిపోయినప్పుడు ఈ అడ్వెంచరు, సెక్సువల్ ఫన్ ఇవన్నీ కోరుకుంటారు. వెరైటీ కావాలనిపిస్తుంది. ఒక మాదిరిగా ఉన్న అమ్మాయి వెంట కూడా కనీసం 20, 30 మంది పడుతుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా కనిపిస్తుంది. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే అంతే. ఇంకేమీ లేదు. రెడీగా మన కళ్ళ ముందొచ్చి నిలబడతారు. వాళ్ళలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో, అలాగా అమ్మాయిలకి ఈ డిమాండ్ అనేది కళ్ళ ముందు కనబడతా ఉంటది. ఇక నెక్స్ట్ వచ్చి ఆపర్చునిటీ ఈజీగా ఉంది. ఇంతకుముందంటే ఒక అఫైర్ పెట్టుకోవాలంటే ఎన్నో నిబంధనలు ఎన్నో ఉండేవి. ఇవాళ ఈ జనరేషన్‌లో అసలు లేవవి. ఎంజాయ్ చేయాలి, లైఫ్‌కి ఎంజాయ్‌మెంటే ఇంపార్టెంటు, హ్యాపీనెస్సే ఇంపార్టెంటు. తర్వాత నువ్వు నువ్వు నీకు నువ్వే ఇంపార్టెంటు. నువ్వెవరిని కేర్ చేయాల్సిన పని లేదు అనే ఒక కన్జ్యూమర్ ఫిలాసఫీ కూడా మనలో బాగా పెరిగిపోయింది. అందువల్ల నేనెందుకు భర్తతోనే సెక్సువల్ అఫైర్ ఉండాలి నాకు. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటే తప్పేముంటి? ఇది నా ఇష్టం, నా ఫ్రీడమ్ అన్న ఒక యాంగిల్ కూడా వాళ్ళని పురుగొల్పుతుంది. ఇక ఐదవది, చాలామంది సైకలాజికల్ లో ఎస్టీమ్ ఉంటారు. అంటే నేనెందుకు పనికిరాను, నాకు నా వల్ల ఏమో ఉపయోగం లేదు,
నేను వేస్టు అనేది చాలామంది అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి బయట నుంచి ఒక వాలిడేషన్ కావాలి. అంటే వీళ్ళని గుర్తించి నువ్వు చాలా బావుంటావు, నువ్వు చాలా నీ వాయిస్ చాలా బావుంది, నీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇలాగా వాళ్ళని వాళ్ళ ఆహ్, పర్సనాలిటీని ఒక పంప్ చేసి వాళ్ళు చాలా ఇంపార్టెంటు, చాలా వాల్యుబుల్ అనేది బయట నుంచి వాలిడేట్ చేస్తూ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం అనేది గూడా కామన్. ఇది అబ్బాయిలకు కూడా తెలుసు కాబట్టి అబ్బాయిలు తెలివిగా దీన్ని క్యాష్ చేసుకుంటారు. ఇక, ఇక నెక్స్ట్ కారణం ఏందంటే భర్త మీద డిస్సాటిస్ఫాక్షన్ గానీ, కోపం గానీ ఏదో ఒక రూపంలో ఉన్నప్పుడు దానికి రివెంజ్‌గా వీళ్ళు ఆహ్, చేసే అవకాశం ఉంది. అంటే భర్త బయట ఎళ్తా ఉన్నాడు, వాళ్ళ కొలీగ్స్‌తో హ్యాపీగా ఉన్నాడు. నేనెందుకు ఇంట్లో ఉండాలి? ఎప్పుడో ఇతను ఏ అర్ధరాత్రి వస్తే అప్పుడు మాత్రమే నేను ఇతనితో టైమ్ స్పెండ్ చేయాలి. నాకు లేదు ఇతనేమో ఎంజాయ్ చేస్తున్నాడు అన్న ఒక లోపలే ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు గూడా. సో, ఈ అమ్మాయిలకి ఇలా పెట్టుకుంటున్నట్టు దానికి కారణాలు వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. కానీ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ ఉన్నాయి. సో, బాటమ్ లైన్ ఏందంటే ఇలాంటివి వచ్చినప్పుడు చావు ఒకటే పరిష్కారం కాదు. వేరే మార్గాల్ని ఎక్స్‌ప్లోర్ చేయడం ఇంపార్టెంటు. అది లేకపోతే ముఖ్యంగా పిల్లలున్నప్పుడు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అది.